వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాపాలనకు వెల్లువెత్తిన లబ్ధిదారులు, దరఖాస్తులు దొరక్క పలు చోట్ల ఇబ్బందులు. విభేదాలు పక్కన పెట్టండి, కలిసి పనిచేయండి. పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశనం. ఇన్ఛార్జీల మార్పుపై వైసీపీ అధినేత విస్తృత కసరత్తు. గెలిచే ఛాన్స్ లేని వాళ్లను పక్కన పెడుతున్న జగన్. కుప్పంలో రౌడీయిజం పెరిగిపోయింది. జగన్ సినిమా అయిపోయిందన్న చంద్రబాబు. టీడీపీ జనసేన పొత్తుతో మాకు సంబంధం లేదు, పవన్తో కలిసే పోటీ చేస్తామన్న పురంధరేశ్వరి. మహారాష్ట్ర నుంచే కాంగ్రెస్ పోరాటం ప్రారంభం. నాగ్పూర్ సభలో గర్జించిన రాహుల్. పరుగులు తీసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 371, నిఫ్టీ 123 పాయింట్లు లాభం. ఆరు గ్యారంటీల అమలే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. ఈ వార్డు నుంచి జనవరి 6 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుండగా గ్రామ వార్డు సభల్లో అర్జీలు సమర్పించేందుకు ప్రజలు బారులు తీరారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాలతో పాటు రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతి పత్రాలు, ఫిర్యాదులు అందజేశారు. ఆరు గ్యారంటీలను ప్రజల సమక్షంలో అమలు చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. తమది ప్రజల చేత, ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం అని చెప్పారు. ఈ రాష్ట్రాన్ని, సంపదను ప్రజలకు అంకితం చేస్తామని తెలిపారు. ఎవరి ఇబ్బంది పడాల్సిన పని లేదని, ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చునని వెల్లడించారు. సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చూస్తామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు. మరోవైపు హైదరాబాద్ శేరిలింగంపల్లిలోని చందానగర్ ఈ సేవా కేంద్రం వద్ద స్థానికులు ఆందోళన దిగారు. అభయహస్తం దరఖాస్తు ఫామ్లు అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈరోజు పెద్ద ఎత్తున మేము ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల్ని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి గ్రామంలో సభ పెట్టి ఆ సభలో ప్రజలు ఇచ్చినటువంటి అప్లికేషన్లన్నీ తీసుకొని వాటిని అమలు చేయాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి సభ ఇది. ఈ సభకు సంబంధించి సభలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు, పెన్షన్ రానటువంటి పేదవాళ్ళు, అట్లాగే అనేక గ్యారంటీలు, గృహజ్యోతి పథకం కింద రావాల్సిన కరెంటుకు సంబంధించిన కార్యక్రమం, అట్లాగే మహిళలందరికీ మహాలక్ష్మి కార్యక్రమం, రైతు భరోసా కార్యక్రమం, అనేక కార్యక్రమాలు ప్రజలకి సంబంధించిన, పేద వర్గాలకు సంబంధించిన, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి ఈ పథకాలు ప్రజలకు అందించడం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో ఈ ఇందిరమ్మ రాజ్యం ఈరోజు అప్లికేషన్లు, ప్రభుత్వం మీ దగ్గర అప్లికేషన్లు తీసుకొని వాటి అమలు చేయటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం ఇది. కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకు సంబంధించి స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వము ఒక దశని నిర్దేశిస్తే ప్రభుత్వ యంత్రాంగము ఆ దశని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఈరోజు 6 గ్యారంటీలు
ప్రభుత్వమే ప్రజల దగ్గరికి రావాలి. ప్రజల యొక్క ఆశయాలు, వారికి కావలసిన కనీస అవసరాలు ప్రజలతోటి మమేకమై ప్రభుత్వమే ఇలాంటి కౌంటర్లను ఏర్పాటు చేసి మీకు దరఖాస్తులు ఇచ్చి ఆ దరఖాస్తులు నింపండి, మీ అవసరాలను నింపండి, దానిపైన ఖచ్చితంగా ప్రభుత్వము న్యాయం చేస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో ప్రజాపాలన కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 350కి పైగా సీటు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చిందని, దానికి వేవ్ లేదని విమర్శించారు. ఈసారి కూడా కేంద్రంలో బీజేపీని అధికారంలోకి వస్తుందని ఆయన నమ్మకం వెలుబుచ్చారు. ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కార్యకర్తల్ని అభ్యర్థించారు. పార్లమెంట్ ఎన్నికలు ఒక వ్యక్తికి చెందినవి కావని, దేశానికి, దేశ భవిష్యత్తుకు సంబంధించినవని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో విభేదాలు మర్చిపోయి 2024 లోక్సభ ఎన్నికలకు సన్నద్ధం కావడంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర నాయకుల్ని అమిత్ షా ఆదేశించారు. రాష్ట్ర నేతల మధ్య విభేదాల కారణంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదని ఆయన చెప్పినట్టు తెలిసింది. వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు సహకరించాలని నేతల్ని సూచించారు. ఏం లేదు, నాకు కొన్ని కాన్స్టిట్యున్సీలు నన్ను పోయి చూడమని చెప్పి అన్నారు. దానికోసం నన్ను పిలుపెట్టడం జరిగింది. చూస్తాను. దానికి సంబంధించి సురేష్ వీళ్ళందరూ, సురేష్ని అనౌన్స్ చేశారు కదా, సురేష్కి చేయాలని మామూలుగా వస్తారు. దానికి ఏం ప్రాబ్లం లేదు. టికెట్లన్నీ కూడా చేయాలన్నారు. దానికి క్యాండిడేట్ రేపు ఫైనల్ అయిపోతుంది. ఏం లేదు, నాకు కొన్ని కాన్స్టిట్యున్సీలు నన్ను పోయి చూడమని చెప్పి అన్నారు. దానికోసం లోక్సభ ఎన్నికల్లో 10 స్థానాలకు పైగా ఎంపీ సీట్లు గెలుచుకుంటామని బీజేపీ అగ్రనేత అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారని బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో జరిగిన బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో అమిత్ షా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశనం చేశారని చెప్పారు. లోక్సభ ఎన్నికలకు అమిత్ షా శంఖారావం పూరించారన్న లక్ష్మణ్, బీఆర్ఎస్ను ఓడించాలని కాంగ్రెస్కు ఓటు వేశారు కానీ అసలైన గెలుపు బీజేపీదేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మునిగిపోయిన పడవ, కాంగ్రెస్ మునిగిపోయే పడవ, వికసించే కమలం బీజేపీ అన్నారు. గెలుపు సాధించి 7% ఓట్ల నుంచి 14% ఓట్లకు చేరుకోవడం జరిగింది. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి విశ్లేషిస్తే బీఆర్ఎస్ చిత్తుగా ఓడిపోయింది. తద్వారా కాంగ్రెస్ లాభపడింది. అసలు విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఒక్క ఎమ్మెల్యే నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలవడము, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకంగా వైఖరి పట్ల విసిగిపోయిన ప్రజానికము, వారి యొక్క కుటుంబ పాలన, కుటుంబ పెత్తనము, 9.5 సంవత్సరాలుగా వారు చేసినటువంటి అవినీతి, కుంభకోణాలు, తెలంగాణ సంపదను కొల్లగొట్టి ఏ రకంగా ఈ కుటుంబం దోచుకున్నదో, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్ని కూడా తుంగలో తొక్కేసి అమలు చేయకుండా వాళ్ళ ఆస్తులు పెంచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి 6,70,000 కోట్ల పైచీలకు తెలంగాణ రాష్ట్ర సమితి లేదా బీఆర్ఎస్ నాయకుల సంపదలు పెరిగినాయి కానీ తెలంగాణ ప్రజలు వాళ్ళ యొక్క. జిల్లా కలెక్టర్లతో సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై అధికారులతో సమీక్షించారు. అంబేద్కర్ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమంపై చర్చించారు. జనవరి 1 నుంచి 8వ తారీఖు వరకు పెన్షన్ల పెంపు ఉంటుందన్నారు. జనవరి 19న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామన్నారు. ఫిబ్రవరి 5 నుంచి వైఎస్ఆర్ చేయూత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాలన్నీ సక్రమంగా నడిచేలా చూసుకోవాలన్నారు. అంబేద్కర్ గారి విగ్రహం ఇది ఇనాగరేషన్ 19వ తారీఖున విజయవాడలో ఒక గొప్ప కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా 404 కోట్ల రూపాయలు, దాదాపుగా 19 ఎకరాలలో 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కరణ జరుగుతూ ఉంది. సోషల్ జస్టిస్కు ఒక ప్రతిరూపంగా, నిదర్శనంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి అడుగులోనూ కూడా ఈ సోషల్ జస్టిస్కి సంబంధించిన సందేశం సచివాలయం స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి దాకా కూడా ప్రతి అడుగులోనూ ఈ సందేశం, ఈ మెసేజింగ్ కరెక్ట్గా జరగాలి. గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి అనే దానికి ఒక అర్థం చెబుతూ
గ్రామ స్థాయిలోనే పరిపాలన అనే దానికి మీనింగ్ అనేది ఏమిటి అని తెలియజేస్తూ ఈ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పుపై సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు జరుపుతున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులకు సీఎంఓ నుంచి పిలుపు అందింది. సీఎం జగన్ కలిసిన బాలినేని ఒంగోలు నుంచి మరోసారి తనకు అవకాశం కల్పించాలని కోరారు. ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం బాలినేని మాట్లాడుతూ అభ్యర్థుల ఎంపిక శుక్రవారం ఫైనల్ అవుతుందన్నారు. నేను నాకు కొన్ని కాన్స్టిట్యున్సీలు నన్ను పోయి చూడమని చెప్పి అన్నారు. దానికోసం నన్ను పిలుపెట్టడం జరిగింది. చూస్తాను. దానికి సంబంధించి సురేష్ని అనౌన్స్ చేశారు కదా, సురేష్కి చేయాలని మామూలుగా వస్తారు. దానికి ఏం ప్రాబ్లం లేదు. టికెట్లన్నీ కూడా చేయాలన్నారు. దానికి క్యాండిడేట్ రేపు ఫైనల్ అయిపోతుంది. ఏం లేదు. నేను నాకు కొన్ని కుప్పంలో రౌడీయిజం పెరిగిపోయిందని, సామాన్యులకు ఇక్కడ రక్షణ కరువైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక రాష్ట్రంలో వైసీపీ సినిమా అయిపోయిందని, ఇక 100 రోజులు మాత్రమే సమయం ఉందన్నారు. వైసీపీ చేస్తున్న అవినీతిని కక్కిస్తానన్నారు. బాబు వస్తేనే జాబు వస్తుంది, 6 గ్యారంటీలను అమలు చేసే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. బీసీలను అవమానిస్తే అట్రాసిటీ చట్టం తీసుకువస్తా, బీసీలకు అన్ని రకాలుగా అండదండలుగా అందజేస్తాం, త్వరలో జైహో బీసీ కార్యక్రమం చేపడతామన్నారు. నాలాంటి వాడికి రక్షణ లేదంటే తమ్ముళ్ళు మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి అరాచకం, ఏంటి ఈ యొక్క నియంతృత్వం, ఏంటి అహంకారం అని అడుగుతున్నా. మిమ్మల్ని ఇంత అహంకారం పరుకొస్తుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దారిలో వస్తాంట అంటున్నారు, సార్ కుప్పంలో కూడా రౌడీజం పెరిగిపోయింది సార్, మీరే చూసుకోవాలంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయింది. 100 రోజులే. ఇప్పటికే 100 కంటే ఎక్కువ తప్పులు చేశారు. మిడిసి పడద్దండి. ఒకటే చెప్తున్నాం, మీరు చేసిన అవినీతి కక్కిస్తా, అరాచకాలను అణిచివేస్తా, పిచ్చిగా ఉంటే ప్రజాస్వామ్యం ఏంటో చేసి చూపిస్తారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడే మీరు చూశారు, అంగన్వాడీ టీచర్లంతా రోడ్డు మీద ఉన్నారు, చెత్తెత్తే పారిశుద్ధ కార్మికులు రోడ్డు మీద ఉన్నారు, వాలంటీర్లు రోడ్డు మీద ఉన్నారు. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లో చాలని జీతం వల్ల అందరూ రోడ్డెక్కే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీ హయాంలో సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం, సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం, అభివృద్ధి చేశాం, మళ్ళీ ఆదాయాన్ని పెంచి నిరంతరం ముందుకు తీసుకుపోయాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, పరిపాలన ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రోజు మోసపూరిత నవరత్నాలు ఇస్తున్నాడు ఈ పెద్ద మనిషి. ఇచ్చేది 10 రూపాయలు, దోచుకునేది 100 రూపాయలు. మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇది నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఎప్పుడైనా సరే మీ ఆదాయం పెరగాలి, ఖర్చులు తగ్గాలి. కానీ మీ ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగితే ఏ విధంగా మీరు పైకి వస్తారని అడుగుతున్నా. నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగాయా లేదా? ఉప్పు దగ్గర నుంచి, పప్పు దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి, బియ్యం దగ్గర నుంచి, చక్కెర దగ్గర నుంచి అన్ని పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? కడాని ఇంటి పన్ను, చెత్త పన్ను కూడా వచ్చిందా లేదా? మరి మీ ఆదాయం ఎంత? నేను 5,000 ఇచ్చా, 10,000 ఇస్తానంటే 10,000 ఇచ్చి ఒక ఆటో డ్రైవర్ కి మొత్తం 10 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉంటే 1 లక్ష మందికి. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఏ చిన్న పరిణామం చోటు చేసుకున్నా దాన్ని ఎన్నికల కోణంలోనే చూడాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక రాజధానికి ఓ కార్యక్రమం కోసం వెళ్లిన చంద్రబాబును అక్కడి కాంగ్రెస్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ రిసీవ్ చేసుకున్నారు. ఇవాళ చంద్రబాబు బెంగళూరు టీడీపీ ఫోరం మీటింగ్లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లారు. బెంగళూరు హెచ్ఏఎల్ ఎయిర్పోర్టుకు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు
టీడీపీ నేతల కంటే ముందే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వెళ్లి ఆహ్వానం పలికారు. అంతటితో ఆగకుండా చంద్రబాబుతో అక్కడే కాసేపు ముచ్చరించారు. వీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో బయటికి రాలేదు. అయితే కాంగ్రెస్లో ప్రస్తుతం ట్రబుల్ షూటర్గా ఉన్న డీకే శివకుమార్ టీడీపీ అధినేత చంద్రబాబును ఇలా రిసీవ్ చేసుకోవడం, కాసేపు మాట్లాడడం మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏపీలో గతంలో వైసీపీకి వ్యూహకర్తగా ఉన్న ఐపాక్ అధినేత ప్రశాంత్ కిషోర్ తాజాగా చంద్రబాబును వచ్చి కలిశారు. ఇప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్లో కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ స్వయంగా ఆహ్వానం పలికారు. మరోవైపు డీకే శివకుమార్కు సన్నిహితురాలైన వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తాజాగా చంద్రబాబు తనయుడు నారా లోకేష్కు క్రిస్మస్ గిఫ్ట్లు పంపారు. దీనిపై లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఈ పరిణామాలన్నీ ఎటువైపు దారితీయబోతున్నాయనే చర్చ జరుగుతోంది. అత్యంత సన్నిహితంగా మారిపోయింది. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో వీరిద్దరికీ బీజేపీ మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో కాంగ్రెస్ను కలుపుకుని విపక్ష కూటమి తయారు చేసుకునేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో డీకే శివకుమార్ ఆయన్ను బెంగళూరు ఎయిర్పోర్ట్లో కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీకు తెగులు పట్టిందని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. టీడీపీ దివాలా తీస్తుందని అందరికీ తెలుసునన్నారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే దమ్ము ధైర్యం లేదని తెలుసునని ఎద్దేవా చేశారు. పొత్తుల పేరుతో అందరి కాళ్ళు పట్టుకుంటూ చంద్రబాబు తిరుగుతున్నారని అన్నారు. అలాంటి పార్టీకి చెందిన అచ్చెన్నాయుడు వైసీపీ మేనిఫెస్టో ఫెయిల్ అయిందని ఆరోపించడం సిగ్గుచెట్టని మండిపడ్డారు. 99.5% హామీలను అమలు చేసిన నేత సీఎం జగన్ అని చెప్పిన జోగి రమేష్ దీనిని నిరూపిస్తామని తెలిపారు. మేనిఫెస్టోలపై చర్చకు వచ్చే దమ్ముందని ప్రశ్నించారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, దమ్ముగా చెప్తా ఉన్నాం, మేనిఫెస్టో అమలు చేశాం కాబట్టి, హామీలు నెరవేర్చాం కాబట్టి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరిగే ఎన్నికల్లో 175 సీట్లలో గెలవబోతా ఉన్నాం. వై నాట్ 175 అనే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం. దిక్కు దివాణాలైన తెలుగుదేశం పార్టీ, తెగులు పట్టిన తెలుగుదేశం పార్టీ, ఆ నాయకుడికి కనీసం నాది గ్యారంటీ అని చెప్పి చెప్తా ఉన్నావే, గ్యారంటీ లేని నాయకుడు ఎవరైనా ఉన్నా అంటే చంద్రబాబు నాయుడు. ఇందాక చెప్తా ఉన్నాడు, మా లీడర్కి ఇల్లు ఉంది, అడ్రస్ ఎక్కడా వచ్చినాడు చెప్పు. చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడా? చంద్రబాబు నాయుడు ఆధార్ కార్డు ఎక్కడా? నువ్వు అసలు నీకు ఈ రాష్ట్రంతో నీకేం పనే? చంద్రబాబు నాయుడుకి ఏం పనే? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెగులు పట్టిపోయింది. మీ పార్టీకి నామరూపాలు ఇవ్వన్న సంగతి అందరికీ తెలుసు. మీ పార్టీ ఒంటరిగా పోటీ చేయలేదన్న సంగతి అందరికీ తెలుసు. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు దివాళా తీశాడు, దిక్కుమాలినాయుడు అయిపోయాడు. 85% ఫెయిల్ అని చెప్పావే, రమ్మని అడుగుతా ఉన్నా. ఎక్కడికి రమ్మంటావు చెప్పమని అడుగుతా ఉన్నా. మీలాగా మోసం చేయటం కాదు, మీలాగా మేనిఫెస్టోని తీసి దిండు కింద పెట్టుకొని పడుకోవటం కాదు, మీలాగా మేనిఫెస్టోని చించి సంకలో పెట్టుకోవటం కాదు, మీలాగా మేనిఫెస్టోని తీసుకెళ్లి పచారీ కుట్టులు అమ్ముకోవటం కాదు, పొట్లాలు కట్టుకోవడం కాదు, శనక్కాయల వాళ్ళకి ఇచ్చి పార్సిల్ చేసుకోవడం కాదు. ఈరోజు మేనిఫెస్టోని అమలు చేశాం కాబట్టి ఈరోజు మీ అందరూ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకువచ్చిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. ఆ పథకాలను గతంలో తెలుగుదేశం ప్రభుత్వం, నేటి వైసీపీ ప్రభుత్వం తమదివిగా ప్రచారం చేసుకుంటున్నాయని విమర్శించారు. ఉపాధి హామీ పథకం, జలజీవన పథకాలతో పాటు మరికొన్ని పథకాలు కేంద్రం ప్రవేశపెట్టిందని, వాటిని వైసీపీ సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ జనసేన మధ్య పొత్తు ఉంటుందని, రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఆమె అన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు సంగతి ఆ పార్టీలు చర్చించుకుంటాయన్నారు. జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వారి ఆస్తి పంపకం చేసినట్టు వారి ఫోటో అతికించుకోవటం అనేది ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి యావత్ ఆంధ్ర రాష్ట్రం ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కనుకనే మేము మొదటి నుండి చెప్తున్నాం, ఇది స్టిక్కర్ ప్రభుత్వం అని చెప్పి మేము చెప్తున్నాం. అందుకనే చెప్పాను, కేంద్ర ప్రభుత్వాన్ని కాదు కదా, ఇవాళ భగవంతుడిని కూడా వదలనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. సో బీజేపీ is still in alliance with Janasena. About the other parties, our leaders will take a decision. Our central leadership will take a decision. జగన్మోహన్ రెడ్డి చిత్రం ఉండాలని అంటే
ఉద్యోగుల సంక్షేమం ధార్మిక ప్రచారంలో వెనుకడుగు వేసేది లేదని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమల కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని విమర్శలు ఎదురైనా కార్మికులకు ఉద్యోగులకు మేలు చేయడంలో వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. టీటీడీ ఉద్యోగులకు ఇంటి పట్టాల పంపిణీ పండుగ కార్యక్రమం తిరుపతి మహతి ఆడిటోరియంలో వేడుకగా జరిగింది. వేలాది మంది ఉద్యోగులకు తన చేతుల మీదుగా ఇంటి స్థలాలు పంపిణీ చేయడం ఎంతో ఆనందం కలిగించిందని భూమన చెప్పారు. కాదు, వాళ్ళు భగవంతుని సేవలో తరించేటువంటి వాళ్ళు అన్నయ్య, ఖచ్చితంగా వాళ్లకు చెయ్యాలా అని నా చేత బలవంతంగా ఒప్పించి మరీ మీకు ఇంటి పట్టాలు ఇప్పించేటువంటి కార్యక్రమం చేసినారు అన్నది నా మాట కాదు. ఇదే స్థలం 2006లో కరుణాకర్ రెడ్డి అన్న అధ్యక్షులుగా ఉన్నప్పుడు మీకు ఇంటి స్థలాలు వచ్చాయి. తర్వాత మళ్ళా ఆ ఇంటి స్థలాలు కూడా కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయి ఇంతవరకు మీ కళ సాకారం కాలేదు. తర్వాత 17 సంవత్సరాల తర్వాత మళ్ళా ఈ కళ సాకారం అయింది. అది కాలేదు, ఇది అయింది. దానికి కారణం ఏంటంటే ఈ ఇంటి స్థలాలు ఇవ్వాలి అనేటువంటి గట్టి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇంటర్ పరీక్షలు ముందుగానే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, 29 నుంచి రెండవ సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది. త్వరలోనే 10వ తరగతి షెడ్యూల్ విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కులగణన చేపడతామన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగపూర్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారాయన. మహారాష్ట్ర నుంచే కాంగ్రెస్ పోరాటం ప్రారంభమైందన్న రాహుల్ బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీలో ప్రజాస్వామ్యం లేదంటూ విరుచుకుపడ్డారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు రాహుల్. पहले राजा ऑर्डर देते थे, ऊपर से ऑर्डर आता है तो उसका पालन करना पड़ता है. अच्छा लगे ना लगे, चॉइस नहीं होती. आपको याद होगा हमारे जो पीसीसी प्रेसिडेंट हैं पटोले जी, ये हैं, इन्होंने प्रधानमंत्री से एक सवाल पूछ लिया था. तो सिर्फ एक सवाल पूछा, सवाल था जीएस. ఇండియా కూటమి ఐక్యంగా ఉంటే బీజేపీ కనుమరుగవుతుందన్నారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే. దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇండియా కూటమిని అందరూ బలపరచాలని కోరారు ఖర్గే. రాహుల్ యాత్రతోనే కర్ణాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చామన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే రాహుల్ భారత్ న్యాయయాత్ర చేయనున్నారని, దాంతో కేంద్రంలోనూ అధికారం ఖాయమన్న ధీమా వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ అంటే అదానీ, ప్రధాని అంటూ ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. पहले राजा ऑर्डर देते थे, ऊपर से ऑर्डर आता है. इस नागपुर में जो जलसा हो रहा है, ये जलसा आगे आने वाले चुनाव में लाल किले पे तिरंगा झंडा लहराने के लिए सब लोग यहाँ मौजूद है. मुझे उम्मीद करता हूँ राहुल जी कन्याकुमारी से लेकर कश्मीर. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. భూకుంభకోణం కేసు ఛార్జ్షీట్లో ప్రియాంక పేరు చేర్చింది ఈడీ. హర్యానాలో 2006-2010 మధ్య 5 ఎకరాల లావాదేవీల కేసులో ప్రియాంక పేరు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. ఇందులో ప్రియాంక గాంధీ ప్రమేయం ఉందని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ప్రముఖ కోలీవుడ్ నటుడు డిఎండికే అధ్యక్షుడు విజయకాంత్ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మరణించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని మియాటి ఇంటర్నేషనల్ హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కెప్టెన్ మృతి పట్ల ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. విజయకాంత్ 1952 ఆగస్టు 25న మధురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అలగరస్వామి. చిత్ర పరిశ్రమలోకి వెళ్ళిన తర్వాత విజయకాంత్గా మారారు. 27 ఏళ్ల వయసులో విజయకాంత్ తెరంగేట్రం చేశారు. ఆయన నటించిన తొలి సినిమా ఇనుకుం ఎలై. ప్రతినాయకుడి పాత్రతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి 2015 వరకు నిర్విరామంగా నటించారు ఆయన.
తన కెరీర్లో విజయకాంత్ కేవలం తమిళ చిత్రాలే తప్ప ఇతర భాషల్లో నటించలేదు. కానీ ఆయన సినిమాలు తెలుగు, హిందీలో డబ్ అయి అక్కడ మంచి విజయాలు సాధించాయి. శివప్పు మల్లి, జదికోరి నిధి తదితర చైతన్యవంతమైన సినిమాల్లో నటించడంతో కోలీవుడ్లో ముందుగా ఆయన్ను విప్లవ కళాకారుడు అనేవారు. తర్వాత అభిమానులంతా కెప్టెన్ విజయకాంత్గా పిలుచుకోవడం మొదలుపెట్టారు. ఆయన 100వ చిత్రం కెప్టెన్ ప్రభాకరన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్గా నిలవడమే అందుకు కారణం. ఇవి ఈ బిడ్డ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.